అందరికీ నమస్తే, నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో 2 రకాల చికెన్ గ్రేవీ రెసిపీస్ని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. మంచి డెలీషియస్ రెసిపీస్ అండి రెండు కూడాను. ఒకటి వచ్చేసి రెస్టారెంట్ స్టైల్ గ్రేవీ చికెన్ కర్రీ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి గోంగూర చికెన్ అనమాట. గ్రేవీతో మంచి టేస్టీగా ఉంటాయి. చపాతీ, బిర్యానీ, రైస్, రోటీ, పుల్కా ఇట్లా ఎందులోకైనా కాంబినేషన్గా సూపర్గా ఉంటాయన్నమాట. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇంట్లో ఏదైనా స్పెషల్గా చికెన్తో వెరైటీ గ్రేవీ కర్రీ చేసుకోవాలి అనుకుంటే ఈ రెండు ఎక్కువగా ట్రై చేస్తూ ఉంటాను అనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ అయితే గోంగూర చికెన్ ఎలా తయారు చేసుకోవాలో చూసిద్దాం. ఆ తర్వాత రెస్టారెంట్ స్టైల్ చికెన్ గ్రేవీ కర్రీని తయారు చేసుకుందాం. ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత శుభ్రంగా కడిగి క్లీన్ చేసి పెట్టుకున్న 100 గ్రాముల గోంగూరని యాడ్ చేసుకోవాలి. ఉట్టి ఆకుల్ని మాత్రమే వేసుకోండి, కాడలు వేయద్దు. 100 గ్రాములు అంటే సుమారుగా 4 నుంచి 5 కట్టలు చిన్న సైజువి తీసుకోవచ్చండి. సో ఆకులు వేసేసిన తర్వాత మగ్గించుకోవాలన్నమాట. మెత్తగా సాఫ్ట్గా అయిపోయేంత వరకు కూడా మూత పెట్టుకుని కదుపుకుంటూ మగ్గించుకోవాలి. ఇలా మెత్తగా మగ్గిపోయిన తర్వాత మ్యాష్ చేసేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి ఒక చిన్న బిర్యానీ ఆకు, 1 ఇంచు దాల్చిన చెక్క, 4 లవంగ మొగ్గలు, 2 యాలక్కాయలు వేయండి. ఇవి కొంచెం వేగాక ఇందులోకి 1/4 కప్పు దాకా వీలైనంత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. ఇందులోనే 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, సన్నగా చీల్చుకున్న 4 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి ఈ ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు బాగా వేగాలి. ఇలా వేగాక ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజ్ టమాటాని తీసుకుని ఇలా స్లైసెస్గా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఇందులో కొద్దిగా పసుపు, అలాగే 1 టీ స్పూన్ దాకా ఉప్పు వేసేసి అంతా కూడా మిక్స్ చేసి ఈ టమాటా ముక్కలు సాఫ్ట్గా మెత్తగా మగ్గిపోయేంత వరకు కూడా మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఇలా టమాటా ముక్కలు అనేవి సాఫ్ట్గా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి 1/2 కేజీ దాకా క్లీన్ చేసుకున్న చికెన్ పీసెస్ వేసేసుకోండి. చికెన్ని ఉప్పు, నిమ్మరసం వేసి క్లీన్ చేసుకుంటే మీకు చికెన్ కర్రీ అనేది నీసు వాసన రాకుండా ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ గోంగూర చికెన్లో చికెన్ పీసెస్ అనేవి మరీ పెద్దవి కాకుండా కొంచెం చిన్న సైజులో కొట్టించుకుని పెట్టుకోండి. ఇలా చికెన్ ముక్కలన్నీ వేసేసిన తర్వాత ఒకసారి అంతా కూడా మిక్స్ చేసేసుకుని మూత పెట్టి ఒక 5 to 10 మినిట్స్ పాటు మగ్గిస్తే చికెన్ పీసెస్ అనేవి హాఫ్ కుక్ అవుతాయి అన్నమాట. అంటే 50% దాకా కుక్ అవుతాయి. ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి 1.5 టీ స్పూన్ దాకా కారం వేయండి. కారం వేసిన తర్వాత మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని మూత పెట్టి కంప్లీట్గా చికెన్ అంతా కూడా బాగా ఉడికిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా చికెన్ అనేది పూర్తిగా ఉడికిపోయిన తర్వాత ఇందులోకి మగ్గించుకుని మ్యాష్ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ని వేసేసి చికెన్కి గోంగూర అంతా కూడా బాగా పట్టేటట్టుగా మిక్స్ చేసుకోవాలండి. అంతా కూడా బాగా కలిసిపోవాలన్నమాట. ఇలా గోంగూర చికెన్ అంతా కూడా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడి వేసి మిక్స్ చేయండి. ఇప్పుడు మూత పెట్టి మంటని లో ఫ్లేమ్లో ఉంచి ఒక 5 మినిట్స్ పాటు ఉడికిస్తే ఆయిల్ అనేది పైకి తేలుతుంది. సో అప్పుడు మనకి కర్రీ అనేది మంచి టేస్ట్ అనేది వస్తుందన్నమాట. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఒకసారి కలుపుకుని ఇందులోకి గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కప్పు దాకా నీళ్లు పోస్తున్నానండి. నీళ్లు వేసి మిక్స్ చేయండి. టేస్ట్ చూసుకుని సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సాల్ట్ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకుని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు మగ్గించండి. తర్వాత ఫైనల్గా ఇందులోకి 1 టీ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్ వేసి మిక్స్ చేసుకుని జస్ట్ 2 మినిట్స్ పాటు ఉంచి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కకు దించేసుకోవచ్చు. అంతేనండి, చాలా సింపుల్ ప్రాసెస్లో ఒకసారి ఇలా గోంగూర చికెన్ ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగుంటుంది. రెస్టారెంట్ స్టైల్ చికెన్ కర్రీ ఎలా చేసుకోవచ్చో చూసేద్దాం పదండి. దీనికోసం ఫస్ట్ నేను ఇక్కడ 1/4 కేజీ దాకా చికెన్ తీసుకున్నానండి. ఈ చికెన్లో 2 లెగ్ పీసెస్ కూడా యాడ్ చేశాను అనమాట. లెగ్ పీసెస్కి లైట్గా ఇలా ఘాట్లు పెట్టుకుని తీసుకోవాలి. చికెన్ పీసెస్ అనేవి మీడియం సైజులో ఉండేటట్టుగా చూసుకోండి. చికెన్ని శుభ్రం చేసుకున్న తర్వాత చివరిగా కొద్దిగా నిమ్మరసం, ఉప్పు వేసి చికెన్ పీసెస్ని బాగా వాష్ చేసుకోండి. ఇలా క్లీన్ చేసుకున్న చికెన్ని ఒక బౌల్లోకి తీసుకుని అందులోకి రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 2 టీ స్పూన్ల కారం, 2 టేబుల్ స్పూన్ల పెరుగు, 1 టేబుల్ స్పూన్ దాకా నూనె వేసి చికెన్ ముక్కలకి బాగా పట్టించండి. ఇప్పుడు ఈ చికెన్ని మూత పెట్టేసి ఓవర్ నైట్ ఈ చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్లో కాకుండా ఫ్రిడ్జ్లోనే పెట్టుకోండి. చికెన్ని మ్యారినేట్ చేయడానికి మీకు టైం లేదు అనుకుంటే ఒక 1 అవర్ పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టండి, సరిపోతుంది. సో మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఒక పక్కన పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకోండి. అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేయండి. ఇందులో 1 ఇంచు దాకా దాల్చిన చెక్క, 4 లవంగ మొగ్గలు, 2 లేదా 3 యాలక్కాయలు,
ఒక బిర్యానీ ఆకు, ఒక అనాస పువ్వు వేసి ఈ నూనెలో కొద్దిసేపు ఫ్రై చేయండి. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, పావు కప్పు దాకా ఉల్లి తరుగు వేయండి. ఇందులోనే కొద్దిగా ఉప్పు వేసి ఈ ఉల్లిపాయల్ని అలాగే అల్లం ముక్కల్ని కూడా నూనెలో కొద్దిసేపు ఫ్రై చేయాలి. ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా తొక్కవలుచుకున్న వెల్లుల్లిపాయలు, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా జీడిపప్పు పలుకులు వేయండి. ఇందులోనే అరకప్పు దాకా టమాటాల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. కొద్దిగా పసుపు వేసి ఈ టమాటా ముక్కలు సాఫ్ట్గా మెత్తగా మగ్గేంత వరకు కూడా మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఇలా టమాటా ముక్కలు మెత్తగా మగ్గిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటన్నిటిని కూడా పూర్తిగా చల్లారిపోనివ్వండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకుని ఈ మిక్సీ జార్లోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా అలాగే కొత్తిమీర కూడా ఒక్కొక్క టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా లైట్గా కోర్స్గా బ్లెండ్ చేసుకుని మసాలా పేస్ట్ని రెడీ చేసుకుని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ చికెన్ కర్రీ చేసుకోవడం కోసం స్టవ్ మీద కడాయిని పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా నూనె, 2 టేబుల్ స్పూన్ల దాకా బటర్ వేయండి. బటర్ వేయడం వల్లే రెస్టారెంట్ టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ వస్తుంది. సో బటర్ కరిగిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా జీలకర్ర వేయండి. నెక్స్ట్ ఇందులోనే కొద్దిగా హోల్ గరం మసాలా వేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు, 2 పచ్చిమిర్చిని చీల్చుకుని యాడ్ చేసుకోండి. వీటిని నూనెలో కొద్దిసేపు ఫ్రై చేసి ఆ తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ మొత్తాన్ని కూడా వేయాలి. మసాలా పేస్ట్ని వేసి ఒకసారి కలుపుకోండి. తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్ల దాకా ధనియాల పొడి కూడా వేయండి. ఇప్పుడు అంతా ఒకసారి మిక్స్ చేసుకుని ఇలా నూనె పైకి తేలుతున్నప్పుడు ఇందులోకి మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇందులో వేసేసి అంతా కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకోండి. మూత పెట్టేసి మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ చికెన్లోంచి వాటర్ వచ్చి ఆ వాటర్తో చికెన్ అంతా కంప్లీట్గా కుక్ అయ్యేంత వరకు కూడా మధ్య మధ్యలో తీసుకుంటూ కలుపుకుంటూ బాగా ఉడికించుకోవాలి. ఇలా చికెన్ అనేది కంప్లీట్గా ఉడికిపోయి కూరలోంచి నూనె పైకి తేలుతున్నప్పుడు ఇందులోకి గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా కొద్దిగా నీళ్లు వేసుకోండి. నీళ్లు వేసి చికెన్ మొత్తాన్ని కూడా ఒకసారి మిక్స్ చేసుకుని టేస్ట్ చూసుకుని సాల్ట్ సరిపోలేదు అనుకుంటే ఈ స్టేజ్లో మీరు సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. తిరిగి మూత పెట్టి ఒక 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేయండి. ఇలా చికెన్ అనేది కంప్లీట్గా ఆల్మోస్ట్ రెడీ అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసే ముందు ఫైనల్గా ఇందులోకి 1 టీ స్పూన్ దాకా గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ల దాకా ఫ్రెష్ క్రీమ్, 1 టేబుల్ స్పూన్ దాకా కసూరి మెతిని క్రష్ చేసుకుని వేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత అంతా కూడా కలిపేసుకుని జస్ట్ 2 మినిట్స్ పాటు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఉంచండి, సరిపోతుంది. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుని వేడివేడిగా చికెన్ కర్రీని సర్వ్ చేసేసుకోవచ్చు. అంతేనండి, జ్యూసీగా సాఫ్ట్గా ఉండే రెస్టారెంట్ స్టైల్ చికెన్ కర్రీ థిక్ గ్రేవీతో రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. సో డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ. మరి మీరెప్పుడు ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేస్తున్నారు? డెఫినెట్గా ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.